డిగ్రీ విద్యార్థులు ప్రస్తుతానికి సిక్స్త్ సెమ్‌లో ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి యాప్సీ వారు వాళ్ళ యొక్క లాగిన్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో స్టూడెంట్స్ లాగిన్ మరియు కాలేజ్ లాగిన్ అనేవి 2 సెపరేట్‌గా ఉంటాయి. సో, స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లాగిన్‌లోకెళ్ళి రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయడం ఎలా అనేది కొంతమందికి తెలియని విషయం. దానికి సంబంధించిన వీడియో ఇది. ముందుగా మీరు గూగుల్ సెర్చ్‌లో గాని లేదా పైన యూఆర్ఎల్‌లో గాని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నటువంటి యూఆర్ఎల్ ఎంటర్ చేయండి. ఐసీసీ సారీ ఐఐసి డాట్ ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని తీసుకొని ఎంటర్ చేయండి. ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ యాప్సీ నుంచి వస్తుంది. దీంట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు స్టూడెంట్‌గా అయితే స్టూడెంట్ లాగిన్ తీసుకోండి. స్టూడెంట్ మీద టచ్ చేయండి. ఈ విధంగా మనకు స్టూడెంట్ లాగిన్ అనేది ప్రొవైడ్ చేయడం లాగిన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. దీంట్లో మీరు ముందుగా వాళ్ళు చెప్పినటువంటి యూజర్ నేమ్‌లో ఎంటర్ యువర్ ఎంసెట్ హాల్ టికెట్ ఆర్ ఓఏఎండీసీ నంబర్ అంటున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ అంటే అది బీటెక్ వాళ్ళకి సరిపోతుంది. ఓఏఎండీసీ అంటే డిగ్రీ వాళ్ళకొస్తుందండి. సో, ఓఏఎండీసీ నంబర్ అంటే మీకు డౌట్ ఉండొచ్చు. ఆ ఓఏఎండీసీ నంబర్‌ని మీ కాలేజ్‌లో అడిగితే చెప్తారు. ఇదేంటంటే అసలు ముందుగా మీరు 2022లో జాయిన్ అయినటువంటి ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ యొక్క నంబర్. సో, అది మీరు రిజిస్టర్ అయినటువంటి నంబర్. అక్కడ మీరు ఆ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఒక్కరిది ఎంటర్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ ఏంటి అంటే ఆల్రెడీ కాలేజ్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఎక్సెల్ ఫార్మాట్‌లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాలేజ్ వాళ్ళని అడిగితే చెప్తారు. అక్కడ పాస్వర్డ్ ఏంటి అంటే మొబైల్ నంబర్. కానీ అక్కడున్న మొబైల్ నంబర్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను ఒకరిది. సో, ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత లాగిన్ టచ్ చేయండి. ఈ విధంగా మనకు ఇలా వస్తుంది. ఇంటూ మార్క్ కొట్టినట్లయితే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్‌లో. సో, దాని మీద టచ్ చేస్తే మీకు ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ మీద టచ్ చేసి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు స్కిల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. దీంట్లో మీరు టచ్ చేసి అక్కడ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్ మీద అయితే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్‌ని ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అని ఉంది. ఏడబ్ల్యూఎస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ దాని గురించి రాయాల్సి ఉంటుంది. లేదా అది దేనికి సంబంధించింది? కంప్యూటర్స్‌కి సంబంధించింది. సో, కంప్యూటర్స్ అని పెట్టేసి కింద ఇక్కడ రెజ్యూమ్ ఆర్ బయోడేటాలోకి వెళ్ళిపోయి చూస్ ఫైల్ తీసుకొని మీడియా పిక్కర్‌లో మీరు మీ ఫోన్‌లో రెజ్యూమ్‌ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఓకేని ప్రెస్ చేయండి.